చందమామ కథ. ఇద్దరు వైద్యులు. అవంతి నగరాన్ని పాలించే అనంగపాలుడి గజబలంలో శర్వాణి అనే ప్రసిద్ధికెక్కిన మదపు టేనుగుండేది. అనంతపాలుడికి ఆ ఏనుగు పట్ల మక్కువ ఎక్కువ. దాన్ని అధిరోహించి ఆయన అనేక యుద్ధాల్లో విజయుడు కావడమే అందుకు కారణం. ఒకనాడు అనంతపాలుడు శర్వాణి మీద సుఖాసీనుడై నగరం వెలుపల గల ఉద్యానవనానికి విహారానికి బయలుదేరాడు. ఉద్యానవనం దరిదాపుల్లో ఉండగానే శర్వాణి ఉన్నట్టుండి ప్రళయకాల జుంజుమారుతంలాగా పెద్దగా గీంకరిస్తూ 4 కాళ్ళ మీద చతికిల పడిపోయింది. అనంగపాలుడు అంబారీలో నుంచి కిందకి దుమికి ఏనుగుకు ఏమైందో చూడమని మావటివాణ్ణి ఆజ్ఞాపించాడు. శర్వాణికి అంత అర్ధాంతరంగా ఏం ముంచుకు వచ్చిందో వారికి అంతుపట్టలేదు. రాజు పశుపక్షాదులకు కూడా వైద్యం చేయటంలో సిద్ధహస్తుడు అనిపించుకున్న రాజవైద్యుడు శివశర్మను పిలిపించాడు. శివశర్మ ఏనుగును పరీక్షించి అనంతపాలుడితో, మహారాజా, ఇది ప్రాణులన్నింటికీ చాలా అరుదుగా వచ్చే సర్వాంగ కుంచితం అనే మహావాతమని నాకు అనిపిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన జీవి బతకడం అన్నది అసాధ్యం. ఈ మధ్య నేను ఒక ప్రాచీన వైద్య గ్రంథంలో దీనికి చికిత్స వివరించి ఉండడాన్ని చూశాను. కానీ అది విశేషమైన వ్యయ ప్రయాసలతో కూడిన పని అన్నాడు. ఈ ఏనుగు కోలుకొని తిరగడం నాకు ముఖ్యం. ఆ చికిత్స ఏదో ప్రారంభించండి అన్నాడు అనంగపాలుడు. శివశర్మ ఆ ప్రదేశంలో డేరాలు వేయించి అక్కడ విడిది ఏర్పాటు చేసుకొని ఏనుగుకు చికిత్స మొదలుపెట్టాడు. ఆయన అరుదైన వనమూలికలు, రకరకాల కాయధాన్యాలు తెప్పించి లేహ్యాలు, అవలేహ్యాలు తయారు చేస్తూ వాటితో ఎంతో శ్రద్ధగా ఏనుగుకి వైద్యం చేయసాగాడు. 4 రోజులు గడిచినా ఏనుగు శరీర స్థితిలో మార్పేమీ రాజుకు కనిపించలేదు. అయితే శివశర్మ మాత్రం ఆయనతో, మహారాజా, పైకి కనపడకపోయినా వైద్య ప్రభావం వల్ల ఏనుగులో వస్తున్న మార్పులు వైద్యునైన నేను గుర్తించగలుగుతున్నాను. మరికొద్ది రోజుల్లోనే అది మునుపటిలాగా లేచి తిరగగలదన్న నమ్మకం నాకున్నది అన్నాడు. ఇది విని అనంతపాలుడు చిరాగ్గా, ఏదో అనుభవేంతలో అక్కడ చేరిన జనంలో నుంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చి, మహారాజా, ఇంతవరకు జరిగిన చికిత్స వల్ల ఏనుగుకు చెప్పుకోదగిన మేలు కలిగిందని నేను అనుకోను. నాకు అవకాశం ఇప్పించారంటే దీని వ్యాధి నేను త్వరలో కుదర్చగలుగుతాను అన్నాడు. అనంగపాలుడు ఆ వ్యక్తి కేసి చూశాడు. అతడు వినయంగా రాజుకు నమస్కరించి, మహారాజా, నా పేరు జీవకదత్తుడు, నేను వైద్యున్నే అన్నాడు. వెంటనే శివశర్మ కలగజేసుకొని, ఇతడు కొన్నాళ్ల పాటు నా దగ్గర వైద్యం నేర్చుకునే ప్రయత్నం చేసి నా చేత వైద్య వృత్తికి పనికిరాడు అని పంపబడ్డవాడు అన్నాడు. అనంగపాలుడు కొంచెంసేపు ఆలోచించి, ఏ పుట్టలో ఏ పామున్నదో ఇతడు చేయగలిగింది కూడా చూద్దాము అని జీవదత్తుడికి ఏనుగు చికిత్స చేసేందుకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు జీవకదత్తుడు రాజుతో, ఈ ఏనుగు కంటికి ఆనేంత దగ్గరలో తటాకం ఒకటి తవ్వించండి మహారాజా. దాని నిండా తామర తూంట్లు తెప్పించి వేయించండి. తటాకం గట్ల చుట్టూ అందమైన చెట్లు, పుష్పలతలు నాటించండి అన్నాడు ఎంతో వినయంగా. అనంగపాలుడు ఆశ్చర్యపోయి, ఇదేనా నువ్వు చేయబోయే చికిత్స అని ప్రశ్నించాడు. జీవకదత్తుడు అవునన్నట్లుగా తలూపి, కొద్ది రోజుల్లో తమరు ఆ చికిత్స ఫలితాన్ని చూడగలరు అని జవాబిచ్చాడు దృఢమైన స్వరంతో. రాజు జీవకదత్తుడు అడిగినట్టే వారం తిరగకుండా పెద్ద తటాకం తవ్వించాడు. ఆ తర్వాత జీవకదత్తుడి కోరికపై రోజు గజశాల నుంచి కొన్ని ఏనుగులను మావటి వాళ్ళు ఆ తటాకం నీటిలో స్నానం చేయించేందుకు తోలుకుపోసాగారు. ఇలా 10 రోజులు గడిచాక అది జీవకదత్తుడు రాజును తటాకం దగ్గరకు తీసుకుపోయాడు. అక్కడ దృశ్యం చూసి అనంతపాలుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తటాకంలో శర్వాణి ఇతర ఏనుగులపై నీళ్లు చిమ్ముతూ ఘీంకారాలు చేస్తుంది. ఎలాంటి చికిత్స చేశావో గాని శర్వాణి పూర్తిగా కోలుకున్నది. రేపు నిండు సభలో నిన్ను ఘనంగా సత్కరించదలిచాను, వచ్చి కనపడు అన్నాడు రాజు. దాపున నుండి ఇది విన్న శివశర్మ, మహారాజా, కష్టపడి రాత్రింబవళ్ళు ఏనుగుకు వైద్యం చేసి స్వస్థత కలిగించిన వాణ్ణి నేను. ఇన్నాళ్లకు నేను వాడిన మందులు పనిచేసి శర్వాణి మిగతా ఏనుగులతో తిరగగలుగుతున్నది. ఇందులో జీవకదత్తుడు చేసిందేమీ లేదు. తమ సత్కారానికి అర్హుణ్ణి నేను అన్నాడు. జీవకదత్తుడు అందుకు ఒప్పుకోక,
నేను అవలంబించిన ప్రక్రియ వల్లనే ఏనుగుకి స్వస్థత చేకూరింది, శివశర్మ చేసిన చికిత్స వల్ల కాదు అంటూ వాదనకు దిగాడు. అనంగపాలుడు ఎటు నిర్ణయించలేక, సరే మీరిద్దరూ రేపు సభకు రండి, మీ వాదాన్ని విని పరిష్కరిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు నిండు సభలో ఆయన వైద్యులు లేవదీసిన వివాదాన్ని ప్రస్తావించి, ఏనుగుకి స్వస్థత కలిగించిన వాళ్ళు ఈ ఇద్దరిలో ఎవరో చెప్పమని అడిగాడు. ముందుగా సుబుద్ధి అనే మంత్రి, మహారాజా, శివశర్మ ఇచ్చిన మందుల ప్రభావం వల్లనే ఏనుగు లేచి తిరగగలుగుతున్నదనడంలో సందేహమే లేదు అన్నాడు. సుకీర్తి అనే మరో మంత్రి, మహారాజా, చచ్చినట్లు పడి ఉన్న ఏనుగుకి ఉత్తేజం కలిగించడానికి జీవకదత్తుడు కల్పించిన కొన్ని పరిస్థితుల వలన దాని వ్యాధి నయమయ్యిందని నాకు అనిపిస్తుంది అన్నాడు. మంత్రులలోకెల్లా చిన్నవాడైన శశిధరుడు మాత్రం, మహారాజా, వైద్యులిద్దరైనా ఏనుగుకి చికిత్స మాత్రం విడివిడిగా కాక ఒకటిగానే చూడాలి. అందుచేత తమరు చేసే సన్మానానికి ఇద్దరూ అర్హులే. నేను ఇలా ఎందుకంటున్నానంటే ఒకసారి ఆలోచించి చూస్తే తమరికే అర్థమవుతుంది అన్నాడు. అనంగపాలుడు కాసేపు ఆలోచించి, అవును, శశిధరుడు అన్నది అక్షరాల నిజం. నేను వైద్యులిద్దరిని సమానంగా సత్కరించదలిచాను. ఎందుకంటే ఈ సృష్టిలో వ్యాధిగ్రస్తం అయ్యాక ఆ ప్రాణి ఎటువంటిదైనా దానికి దేహానికే కాక వ్యాధి కారణంగా అది కోల్పోయిన మనోనిబ్బరానికి కూడా చికిత్స జరగాలి. ఏనుగు దేహానికి చికిత్స చేసింది శివశర్మ అయితే దాని మనోబలాన్ని పునరుద్ధరించడానికి సాయపడినవాడు జీవకదత్తుడు. ఇదంతా శశిధరుడు వైద్యుల చికిత్సను విడివిడిగా కాక ఒకటిగానే చూడాలన్న తర్వాతే నాకు స్ఫురించింది అన్నాడు. అంతా విన్న సభికులు హర్షధ్వానాలు చేశారు. అనంతపాలుడు వైద్యులిద్దరిని మెచ్చుకొని వాళ్లకు ఘనంగా సన్మానించాడు. కొన్నిసార్లు వైద్యం శరీరంతో పాటు మనస్సుకు కూడా చాలా అవసరం. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.